ఈ వేదిక మీద ఉన్నోళ్ళు ఎవరైనా ఎవరికి వారసత్వంగా హోదాలు రాలేదు. వారసత్వంగా హోదా రావడానికి అవకాశం ఉన్న వైఎస్ షర్మిల గారి వేదిక మీద ఉన్నారు. కానీ వారసత్వంగా వారైతే తీసుకోలే. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల రూపాయల ఆస్తులను దేశానికి జాతికి అంకితం చేశారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటంలో 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళగా రాణించడమే కాకుండా ఈ దేశం కోసం ప్రాణాలనిచ్చి చివరి రక్తపు బొట్టు వరకు దారం పోసారు. వారి వారసత్వం నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలు ఇచ్చారు. వారి ఆశయాన్ని కొనసాగించాలని శ్రీమతి సోనియా గాంధీ గారు పడ్డ శ్రమ, 2 చిన్న పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఈ దేశం కోసం వారు సర్వం త్యాగం చేసి ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి దేశ నాయకత్వానికి అండగా నిలబడి ఒక మంచి నాయకత్వాన్ని సోనియా గాంధీ గారు అందించారు. ఇంతమంది వారసత్వంగా మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద పోరాటం చేసి స్వతంత్రం సాధిస్తే బ్రిటిషర్స్ కూడా మహాత్మా గాంధీ గారి మీద లాఠీ ఎత్తడానికి భయపడ్డారు.